ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైన దాడి ఘటన దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్ వేలిముద్రలను సేకరించారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా నిన్న రాత్రి సింగ్ నగర్ లో రోడ్ షో నిర్వహించారు సీఎం వైఎస్ జగన్. ఇక ప్రజలకు అభివాదం చేస్తూ ఉండగా అగాంతకుడు రాయి విసిరాడు. ఈ ఘటనలో జగన్ ఎడమ కంటి కనుబొమ్మ పైన తీవ్ర గాయమైంది. యాత్ర నిర్వహిస్తున్న సమయంలో ఇక అక్కడ ఉన్న సమీపంలో స్కూల్లో నుంచే రాయి దాడి జరిగినట్లుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఇక మరోవైపు జగన్ పైన దాడిని రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఇక దాడికి సంబంధించిన నివేదికను కూడా రేపటిలోగా ఇవ్వాలని విజయవాడ సిపిని ఆదేశించింది. బాధ్యులను త్వరగా గుర్తించాలని స్పష్టం చేసింది. అటు జగన్ తో పాటు పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి సైతం రాయి దాడిలో గాయపడ్డారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, వేలిముద్రలు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈసీ కూడా సీరియస్ అయ్యి రేపటిలోగా మొత్తం నివేదిక అందించాలి అని చెప్పి సిపికి కూడా ఆదేశించినట్టుగా తెలుస్తోంది. అసలు ఎవరు ఈ దాడి చేసింది? అంటే సొంత పార్టీకి చెందిన వాళ్ళ లేకపోతే వేరే ఎవరా, ప్రతిపక్ష పార్టీకి చెందిన వాళ్ళ? ఈ డీటెయిల్స్ అన్ని ఎలా ఉన్నాయి, ఏం చెప్తున్నారు వాళ్ళు? మనతో ప్రస్తుతానికి అయితే ఏదైతే విజయవాడలో రాత్రి జరిగినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి జరిగినటువంటి దాడికి సంబంధించి పోలీసులు లోతైనటువంటి దర్యాప్తు చేపట్టారు. ఆ పరిస్థితి ప్రాంతాలు ఎక్కడైతే రాయి వచ్చిందని చెప్పేసి భావిస్తున్నారు ఆ ప్రాంతంలో క్రూస్ టీమ్ ఏలుముద్రను కూడా సేకరించింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా ముద్దాయి ఎవరనేది ఇంకా కొలుకు రాలేదు. కానీ దీనిపైన ఇప్పటికే ఈసీకి కూడా అటు వైసీపీ ఫిర్యాదు చేయడంతో ఈసీకి కూడా దీని మీద చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి. అయితే సాక్షాత్తు సీఎం పర్యటనలోనే ఇటువంటి పరిస్థితిని అనుకుంటే వాళ్ళు ఎన్నికల సమయంలో ఇంకా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే దాని మీద ఖచ్చితంగా పోలీసులు కానీ నిఘా వ్యవస్థ కానీ ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సీఎం వెళ్ళేటువంటి దారిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు అక్కడ అంచనా వేయవలసినటువంటి పోలీసులు ఎందుకు విఫలమయ్యారంటూ కూడా సీరియస్ అయినట్లు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన ఏదైతే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రస్తుతానికి సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కూడా ఆయన పోటీలో ఉన్నారు. వీరిద్దరూ బస్సు మీద ఉండగానే ఈ దాడి జరిగింది. స్కూల్ దగ్గర సమీపంలోకి వచ్చేసరికి స్కూల్ మధ్య భాగంలోకి వచ్చేసరికి ఒక్కసారిగా రాయి బలంగా వచ్చి ఇటు జగన్మోహన్ రెడ్డి ఎడమకొంటి పైన తాకింది. దీంతో ఒకసారిగా అక్కడ ఏదైతే గందరగోళం నెలకొన్నటువంటి పరిస్థితి. ఆ గందరగోళంలో అక్కడ చీకటిగా ఉండడం వల్ల విద్యుత్ లేకపోవడం వల్ల ఆ సమయంలో ఎవరు రాయి వేశారనే దాన్ని గుర్తించలేకపోయారు. కానీ ఆ పరిసర ప్రాంతాల్లో ఏదైతే ఉందో స్కూల్ కి అటువైపు ఇటు గోడకి అటువైపు ఇటువైపు ఉన్నటువంటి ఏలుముద్రల సేకరణ కోసం చెప్పేసి క్లూస్ టీమ్ అయితే రంగంలో దిగింది. అయితే దీనిపైన ఇప్పటికే ఈసీ కూడా సీరియస్ అయిన నేపథ్యంలో దీనికి మరింత లోతైనటువంటి దర్యాప్తు చేసి ఈ రోజు సాయంత్రంలోగా నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశించినట్లు తెలుస్తుంది. రైట్, ఈ రోజు ఈ దాడికి సంబంధించి అయితే బస్సు యాత్ర అయితే పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది. మరి ఎన్ని రోజులు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉందంటారు? ఇంకా అలాగే అంటే వైద్యులు సూచన మేరకు మాత్రం ఈ ఒక్కరోజు అని చెప్పేసి పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే మరి ఆయన పరిస్థితి ఎట్లా ఉందనే దాని మీద మరలా ఒకసారి వైద్యులు పరీక్షించిన తర్వాత వైద్యులు ఇచ్చేటువంటి సూచనల మేరకే ఆయన యాత్ర ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కానీ ఈ రోజు నిన్న తగిలినటువంటి గాయం వల్ల భారీగా తలపోటు రావడం, ఈ ఇతర చిన్న చిన్న సమస్యల కారణంగా ఈ రోజు అయితే మాత్రం ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలంటూ కూడా వైద్యులు సూచించారు. దాని కారణంగానే ఈ రోజు ఈ బస్సు యాత్రకు అయితే విరామం ప్రకటించారు. ఈ రోజు వాస్తవానికి గుడివాడలో భారీ బహిరంగ సభ ఉంది. తల గాయం వల్ల భారీ బహిరంగ సభలో ప్రసంగించడం వల్ల కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి బహుశా ఈ రోజు బ్రేక్ ఇచ్చి రేపు మళ్ళా ప్రారంభించేటువంటి అవకాశం ఉందా లేదనేది ఈ రోజు మరొకసారి వైద్యులు పరీక్షించిన తర్వాత వారు ఇచ్చేటువంటి సూచనల మేరకు మళ్ళా మీడియాకు వెల్లడిస్తామంటూ కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.